వెల్కమ్ టు మీటి న్యూస్. నేను సార్ ప్రస్తుతం మనం కల్లకుర్తి బిఎస్ఎన్ఎల్ రేపు 19వ తారీఖు జరగబోయే 91వ విశ్వశాంతి చండీ యాగం గురించి ఇక్కడ మనకు స్వామీజీ ఉన్నారు. వారి నుండి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు నమస్కారం స్వామీజీ. రేపు 19వ తారీఖు జరగబోయే చండీ యాగం గురించి ఏదైతే 91వ విశ్వశాంతి చండీ యాగం వివరాలు చెప్పే ప్రయత్నం చేయాలి. జయ శ్రీకృష్ణ. శ్రీకృష్ణ కాలచక్రం విష్ణు పంచాయతన మహాయజ్ఞం. ఇందులో ముఖ్యంగా విష్ణు పంచాయతనంతో కూడుకున్నటువంటిది ప్రధానంగా విష్ణుదేవతను ప్రధానం చేసుకొని చేసేటువంటి మహాయాగంలో ఐత చండీ యాగం, 10,000 చండీ పారాయణలు, 1000 హోమములు అయితే ఐత చండీ యాగం. అలాగే అతిరుద్ర యాగం 14,641 నమ్మకములు, 1331 నమ్మకములతో అతిరుద్ర యాగం అవుతుంది. అక్షర జపంతో కూర్చొని గణపతి సూక్తాలతో కూడుకునేటువంటి మహాగణపతి యాగం. సౌరవం అలాగే అరుణం పారాయణతో చేస్తుంటూ ఉండబడేటువంటిది మహాసౌరయాగం. అదే వేదమంత్రం, మూలమంత్రం, సుదర్శన శతకం, దాంతోపాటు కొన్ని సూక్తాలు చేసుకుని సుదర్శన సహిత శ్రీ లక్ష్మీనారాయణ మహాయాగం, అలాగే మహాలక్ష్మి మహాయాగం, చతుర్వేద హవనాలు, ఋగ్వేద, యజుర్వేద, సామవేద ఆధారమైన హవనాలు. వీటితో పాటు యజుర్వేదంలో శుక్లయజుర్వేదం ఉంటుంది. శుక్లయజుర్వేదంలో కామశాఖ, మాధ్యంగన శాఖ ఉంటుంది. వీటి యొక్క పారాయణలు కూడా జరుగుతాయి. ఇదే కాకుండా విశేషంగా నక్షత్రయాగం, నవగ్రహ యాగం, ఇంకా విశేషమైనటువంటి యాగాలు ఉన్నాయి. దీంతో పాటు ముఖ్యంగా ఈ నెల 19 నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు 16 రోజుల పాటు ఈ మహాయాగాన్ని చేయడం సంకల్పించడం జరిగింది. ఇది కేవలం విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ చేస్తున్నాం. ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి అందరూ సుభిక్షంగా ఉండాలని, పాడి పంటల అభివృద్ధి చెందాలని, ప్రతి మానవుడికి కూడా తేజస్సు ఉండి ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని, వీటితో పాటు మేధాశక్తి కూడా కలగాలని, సనాతన ధర్మమైనటువంటి ధర్మం సంపూర్ణంగా పరిఢవిల్లాలని, దీంతో పాటు అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలంటే మహాయాగ సంకల్పం. అదేవిధంగా వచ్చినటువంటి భక్తులందరూ కూడా పూజలో, యజ్ఞంలో, హోమంలో పాల్గొనేటువంటి వాళ్ళందరూ ఉచితంగా వాళ్ళు పాల్గొనే అవకాశం ఉంది. అలాగే దీంట్లో ఇంకా విశేషంగా 1,00,000 పార్థివ శివలింగాలకు అభిషేకం జరుగుతుంది. అది కాకుండా ప్రతిరోజు 1,00,000 తులసార్చన, 1,00,000 కుంకుమార్చన, 1,00,000 బిల్వదళార్చన జరుగుతుంది. ఒకరోజు 1,000 కుంకుమార్చన, 1,000 పుష్పార్చన, 1,000 బిల్వదళార్చన, 1,000 తులసార్చన జరుగుతుంది. అదే కాకుండా విశేషమైన లక్ష్మీనారాయణ కళ్యాణం, లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణం, సీతారామ కళ్యాణం, వేణుగోపాల స్వామి వారి కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం, ఉమామహేశ్వర స్వామి కళ్యాణం, రాధాకృష్ణ కళ్యాణం, అలాగే గణపతి సిద్ధిబుద్ధి సహిత గణపతి మహా కళ్యాణాలు జరుగుతుంటాయి. ఇంకా కాకుండా విశేషమైన కార్యక్రమాలు ఉంటాయి. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ధరించాలని కోరుకుంటూ రేపు 16 రోజులు ఇక్కడ చండీ యాగాలు జరుగుతున్న తరుణంలోని ఇప్పటికే హోమగుండాలు కూడా మీరు సిద్ధం చేస్తున్నారు. ఎన్ని హోమగుండాలు సిద్ధం చేస్తున్నారు? ఎంతమంది మనకు ఇక్కడ పండితులు హాజరు కాబోతున్నారు? సుమారుగా 500 మంది పండితులు వస్తున్నారండి. ఈ యాగంలో ముఖ్యంగా ఇక్కడ చేసుకునే 3 యాగశాలలో 24 హోమగుండాలు ఉంటాయి. వీటిలో కేవలం ఋత్వికులు మాత్రమే చేస్తారు. అంటే ఇది విశ్వశాంతి కోసం. అలాగే అక్కడ ప్రత్యేకించి పబ్లిక్ కోసం, అంటే వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ పబ్లిక్ అందరికీ కూడా వాడుకో హోమం చేసుకునే విధంగా వాటిని అక్కడ ఏర్పాటు జరుగుతుంది. సుమారుగా అది 108 హోమగుండాలతో వాటికి ఏర్పాటు చేస్తుంది. రోజుకు 350 నుంచి 400 మంది వరకు రోజు కూర్చునే అవకాశం కల్పిస్తున్నారు. పూజలో, వ్రతాల్లో, యజ్ఞాల్లో, హోమం పూజలో, వ్రతాల్లో, ఇంకా వీటిలో ఎంతమంది అయినా పాల్గొచ్చు అసంఖ్యాకంగా. అలాగే వచ్చినటువంటి భక్తులు ఎంతమంది వచ్చినా అన్నప్రసాదం మధ్యాహ్నం అంతా కూడా కూర్చొని పెట్టడం జరుగుతుంది. ఉదయం అల్పాహారం, రాత్రి అల్పాహారం. ఇప్పటికీ మీరు అన్ని సిద్ధం చేస్తున్న తరుణంలోని అంటే ఈ హోమానికి కావలసిన ముడి చమురు కావచ్చు, ఇంకేదన్నా ఏమేమి వాడుతున్నారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ పూలు కావచ్చు, నెయ్యి కావచ్చు, ఇలాంటివి ఎక్కడి నుంచి చేపిస్తున్నారు? ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం తాటి మట్టలు కావచ్చు, ఎదురు బొంగులు కావచ్చు, అన్ని సిద్ధం చేస్తున్న తరుణంలోని ఏమేమి వాడుతున్నారు? సుమారుగా ఈ యజ్ఞానికి 30,000 కేజీలు పైగా ఆవు నెయ్యి పడుతుంది. అలాగే అది కాకుండా దీనికి ప్రత్యేకించి ఒక 30 లారీల కర్రలు సమిధుల హోమానికి పడతాయి. పుష్పాలు సుమారుగా 5 టన్నుల నుంచి 6 టన్నుల పుష్పాలు పడతాయి. అలాగే సుమారుగా 1 లారీ వరకు బిల్వదళాలు పడతాయి. తులసి పత్రి కూడా చాలా ఎక్కువ పడుతుంది. కుంకుమ కూడా ఒక 40 బస్తాల వరకు పడే అవకాశం ఉంటుంది. ఒక పసుపు 5 కేజీల వరకు. ఇంకా విశేషమైనటువంటి ద్రవ్యాలు కూడా వస్తున్నాయి. వచ్చినటువంటి భక్తులకు కూడా నెయ్యి తప్పించి, ఫలాలు తప్పించి, పుష్పాలు తప్పించి ఉన్న వస్తువులన్నీ కూడా ఇక్కడ ఉచితంగా ఇస్తాం. హోమానికి వారికి కూడా ఇబ్బంది రాకుండా ఇవ్వడం జరుగుతుంది. ఒక ఫలాలు, పుష్పాలు,
వాటరు, నెయ్యి మాత్రం తెచ్చుకోవాలి. భక్తులు వచ్చిన భక్తులు అంటే 2 నుంచి 3 రోజులు ఇక్కడ ఉండాలి అంటే వాళ్ళకి ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా? లేకంటే ఇదే యాగశాలలో వాళ్ళు అంటే విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? వచ్చిన భక్తుల గురించి ఆలోచిస్తున్నాం. అంటే వేద పండితుల వరకు ఇప్పటివరకు అవుతుంది. వచ్చిన భక్తులు ఎక్కువ మంది ఉంటే మాత్రం ఒక 50-100 మంది వరకు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ మంది వస్తే దాని గురించి ఆలోచించి చేయాల్సి వస్తుంది. స్వామీజీ మీరు చాలా అనుభవంతో కూడుకున్న వ్యక్తి కాబట్టి సుమారుగా ఈ 16 రోజులు జరిగే ఈ చండీ యాగానికి సుమారుగా ఎంతమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంటుంది? సుమారుగా 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది రావాలి. సో మొత్తానికి ఏదండి కల్వకుర్తిలో జరగబోయే 91వ విశ్వశాంతి చండీ యాగానికి దాదాపుగా 1,00,000 పైచిలకు భక్తులు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు హోమాలతోని ఇక్కడ ఎన్నో పూజలతోని కూడా చాలా మంది భక్తులు కూడా ఇక్కడ హాజరయ్యే ఉంటుంది. అలాగే వాళ్ళకు ఏదైతే తీర్థ ప్రసాదాలు కూడా ఇక్కడ ఇచ్చే ఏర్పాటు చేస్తా ఉన్నాం. మొత్తానికి ఇక్కడ భారీ ఎత్తున కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇక్కడ మనము ఏదైతే యాగశాలలో ఉన్నామో ఇక్కడ హోమగుండాలు అయితే సిద్ధమవుతున్నవి. ఇక్కడ ఇప్పటికే ఈ యాగశాల కూడా మొత్తం దాదాపుగా 70 నుంచి 80% కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. భక్తులు ఏదైతే కల్వకుర్తి నియోజకవర్గమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఎంతో మంది భక్తి శ్రద్ధలతోని మీరు ఎన్ని కోరికలతో ఇక్కడికి వచ్చి అంత మంచి దర్శనం జరుగుతూ ఉంది. మీరు మంచి మనసుతో రావచ్చు. ఎవరైనా కులమతాలకు అట్లాగే రాజకీయాలకు అతీతంగా వచ్చి ఇక్కడ సేవ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. భక్తులు వేరే ఆలోచన లేకుండా మంచి మనసు వచ్చి ఇక్కడ ఈ పవిత్రమైన హోమాన్ని సక్సెస్ఫుల్ గా అంటే విజయవంతంగా చేయాలని ఇక్కడ స్వామీజీ కోరుకుంటున్నారు. అందరికీ నమస్కారం. ఈ యొక్క యోగశాల అద్భుతమైనటువంటి ప్రోగ్రాం ఇక్కడ నిర్వహించడం ఈ యొక్క స్థలము పుణ్యం చేసింది. ఈ ప్రాంతం వాళ్ళు ఎంతో సుకృతం ఈ యొక్క ప్రోగ్రాం చూడడం 13 రోజుల పాటు నిర్వహించడం. స్వామీజీ ఈ స్థలాన్ని ఏర్పాటు చేయడం ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు చాలా 2 కళ్ళు సరిపోవు. తిరుపతిలో ఉత్సవాలు ఎట్లా జరుగుతో అంత అద్భుతమైనటువంటి ఉత్సవాలు రోజు ఒక ప్రోగ్రాం నిర్వహిస్తుంటారు. వందల కొద్ది పబ్లిక్ భక్తులు చాలా మంది వస్తుంటారు. మేము మా దగ్గర కూడా గద్వాల్లో 13 రోజుల పాటు నిర్వహించిన ప్రోగ్రాం రోజు 1,000 మంది తరలి వచ్చి ఈ యొక్క ప్రోగ్రాంను మా దగ్గర కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాడు స్వామీజీ. మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు ఈ యొక్క పుణ్యం చేసిండ్రు. మరి ఇలాంటి ప్రోగ్రాం చూడడము, ఇటువంటి ప్రోగ్రాము అందరూ వచ్చి భక్తాదులు దర్శించుకొని ఈ యొక్క పుణ్యస్థలాన్ని ఈ యొక్క భక్తికి అందరూ కూడా తరలి వచ్చి ఈ యొక్క దిగ్విజయం చేయాలని మేము గద్వాల నుంచి ఇక్కడికి స్వామీజీ యొక్క భక్తులు మేమంతా కూడా స్వామీజీ ఎక్కడ నిర్వహిస్తే అక్కడికి స్వామీజీ యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ ఆయన ఆశీర్వాదం తీసుకుంటాం. ఈ యొక్క కార్యక్రమానికి చూడంగానే వచ్చాము మేమంతా కూడా. అందరికి కూడా మరొకసారి భక్తులకంతా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మేము ఇక్కడ యజ్ఞం చేయించడం అనేది మా స్నేహితుల ద్వారా మాకు తెలిసిన తర్వాత స్వామిని చూసి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాము. అలాగే ఇక్కడ జరిగే కార్యక్రమాలలో మా వంతుగా మేము ఏమైనా సేవ చేయాలనుకుని స్వామి యొక్క ఆజ్ఞ తీసుకుందామని ఈరోజు వచ్చాము. అదేంటి జై శ్రీకృష్ణ. ఇక్కడ బాగా అద్భుతంగా జరగబోతుంది అని చెప్పారు. అలాగే అద్భుతంగా జరగాలని కోరుకుంటూ మా వంతుగా మేము కృషి ఏమైనా చేయదలుచుకుంటే స్వామి ఆజ్ఞ వల్ల మేము చేయదలుచుకుంటాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అతిరుద్ర చండీ యాగం అనే ఒక మహా యాగం మన కల్వకుర్తిలో జరగడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఇది ప్లాన్డ్గా జరిగింది యాగం. భగవంతుడు నిర్ణయించిన ఒక కార్యక్రమం లేదా ప్రకృతి నిర్ణయించిన ఒక కార్యక్రమం. ఇది అనుకోకుండా విశ్వం నిర్ణయించిన ఒక అద్భుతమైన కార్యక్రమం. ఇది జరగడం అనేది మన కల్వకుర్తి ప్రాంత ప్రజలు చుట్టుపక్కల ఇక్కడ నుంచి 40 నుంచి 50 కిలోమీటర్ల సరౌండింగ్ వరకు ఈ ప్రాంత ప్రజలు ఎంతో పుణ్యం చేసుకున్నారని అనవచ్చు. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఇంకా ఒక పూర్వజన్మ సుకృతం అయి ఉండొచ్చు. ప్రతిరోజు జరిగే ఇక్కడ కార్యక్రమాల్లో నేను పాల్పంచుకోవడం మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా ఇది ఒక నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ప్రాంత ప్రజలందరూ ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి త్వరగా తెలుసుకొని దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి విశ్వశాంతికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.